సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు కన్నుకు చేస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం పరముక్కు సూటిగా ఉన్నది చెత్తం నచ్చకుంటే నీ కర్మం మన కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే Mahatma Gandhi, Bhagat Singh, Lala Lajpat Rai, like that. Before all, so around 50 to 100 years back only, the movement started by a person. Surprisingly, he is not one among them. He is a soldier in British regiment. How that person got the patriotic feeling, our Visbhati Gates is going to present with a small skit. ప్రజలను బానిసల కంటే హీనంగా చూస్తూ ఎదురు మాట్లాడితే చాలు బహిరంగ శిక్షతో తీవ్రంగా హింసించే ఆ రోజులలో రొమ్ము విరుచుకొని వారి తుపాకీకి ఎదురు నిలిచి వారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించి వారి గుండెల్లోనే తూటాలు దించి వారిని గజ గజలాడించిన మొదటి వీరుడు మహావీరుడైన ఒక స్వాతంత్ర సమరయోధుడి కథను మన విశ్వభారతి చిన్నారులు ఒక చిన్న నాటిక ద్వారా మన ముందు ప్రదర్శించబోతున్నారు. తిరుగుబాటుదారులకు బ్రిటిష్ సిపాయిలకు జరిగే ఒక సంఘర్షణలో మన కెప్టెన్ గార్టన్ సార్ని ఒక వ్యక్తి తుపాకీతో కాల్చబోతుండగా పాండే పాండే హౌ ఆర్ యూ? ఎందుకు ఇది? నా దగ్గర ఇంకా ఏమీ లేదు. సేవ్డ్ మై లైఫ్. Today onwards you are my best friend. My lovely ladies and gentlemen, please pay silence for our excellence, Mr. Lord Kent. Hello, ladies and gentlemen. As a servant of Honorable East India Company, they has ruled for territory of Hindustan for 100 years. It's my privilege. There we came for trade, but we became the masters of entire Indian subcontinent. Come on, enjoy the party. Hey bloody dog, what hell you are doing? సార్ తప్పైపోయింది సార్, క్షమించండి సార్, క్షమించండి, కొట్టకండి సార్, కొట్టకండి, క్షమించండి సార్, క్షమించండి. అబ్బా కొట్టకండి సార్, కొట్టకండి, అబ్బా నొప్పి, అబ్బా కొట్టకండి సార్. చాలు సార్, ఈ నల్ల కుక్క చనిపోతాడు. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః.
విషయం తెలుసా? కొత్తగా వస్తున్న ఆ ఆవు మరియు పంది కొవ్వుతో పూత పుయ్యబడిన ఎన్ఫిల్ కార్ట్రిడ్జ్ ని నోటితో కొరకాలట, దానిని గన్లోకి ఫిల్ చేయాలట, అప్పుడు పేల్చాలట తుపాకీని. కొయ్య ఏంటది? కొవ్వు. ఆ ఆవు మరియు పంది కొవ్వు జాతి, మతం, ధర్మం, మాన మర్యాదలు అంతా నాశనమైపోతాయి. ఎందుకు మీరందరూ ఇటువైపుగా వచ్చారు? ఎవరైనా ఒకరు వచ్చి చెప్పండి. మంగల్ పాండే సార్, కంపెనీ నెంబర్ 5, 34th రెజిమెంట్. ఓకే, చెప్పు. సార్, మేము విన్నాం, కొత్తగా వచ్చిన ఎన్ఫీల్డ్ క్యాట్రిడ్జ్ ని నోటితో కొరకాలి, లోడ్ చేయాలి, అప్పుడే పేల్చాలి. ఆ క్యాట్రిడ్జ్ ని ఆవు మరియు పంది కొవ్వుతో గ్రీస్ చేయబడ్డాయన్న వార్త నలుమూలలా విస్తరించింది. సార్, మా హిందువులకు ఆవు పవిత్రమైనది మరియు ముస్లింలకు పంది హరాం. నో, ఇదంతా ఎవరో మిమ్మల్ని ఆట పట్టించడానికి చేశారు. అటువంటి క్యాట్రిడ్జ్లు ఏమీ లేవు, ఏమీ ఉండవు. మీరు చింతించకండి, కంపెనీ ఎప్పుడూ మీకు తోడుగా ఉంది కదా. బిజినెస్. బ్రిటిష్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు క్యాట్రిడ్జ్లతో నిండిన డబ్బాలను మన హిందుస్థాన్ సైనికులు తరలిస్తుండగా అందులో నుండి 2 డబ్బాలు పొరపాటున కింద పడి పగిలిపోతాయి. అటు చూడు, మా నాన్న అనుకున్నంత నిజమేనక్క. చూడు, ఆ కుక్కలు ఆవు మరియు పంది కొవ్వుతో పూయబడిన క్యాట్రిడ్జ్లను ఎలా నాకుతున్నాయో చూడక్క. ఈ రైఫిల్ ప్రపంచంలోనే ఒక గొప్ప రైఫిల్. క్యాట్రిడ్జ్ ని నోటితో కొరికి అందులో పొడి తీసి తుపాకీలో వేసి బాగా కలియగొట్టి అందులో గోళీ వేసి అప్పుడు పేల్చాలి. ఎవరైనా ఉన్నారా? రండి. నువ్వు స్టార్ట్ చేయండి. లేదు సార్, ఇది మా ధర్మానికి విరుద్ధం. వాట్స్ మ్యాటర్ కెప్టెన్? అందరూ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? ఏమైంది కెప్టెన్? The cartridge issue, sir. Street dog observes grease on that in the bazaar. Men believing the cartridges are greased with cow and pig fat. It's just rumor. Go and convey the same message. కంపెనీ ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తుంది. ఇది మనల్ని ఎప్పుడు వెన్నుపోటు పడవదు. నేను కంపెనీ సేవకుడిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ క్యాట్రిడ్జ్ పైన ఆవు మరియు పంది కొవ్వు లేదు. చెప్పండి, ఇప్పుడు మీలో నుంచి ఎవరు ముందుకు వస్తారు మరియు తుపాకీ పేల్చుతారు?
వీడు ధర్మాన్ని భ్రష్టు చేశాడు. చిచ్చి, నేనైతే ఒక వేలుతో కూడా తాకను. ఆ బ్రిటిష్ వాళ్ళతో తిరిగి నువ్వు కూడా ఒక బ్రిటిష్ వారిని అనుకుంటున్నావా? నిన్ను చూసి వాళ్ళు మమ్మల్ని కూడా బలవంతం చేస్తారు. మీరు ముయ్యండి, ఇక చాలు. గార్డెన్ సార్ నాకు బాగా తెలుసు. అసలు గార్డెన్ సార్ క్యాట్రిడ్జ్ విషయం అబద్ధం అంటే అది అబద్ధమే. ఒకవేళ గార్డెన్ సార్ అబద్ధం చెప్తుంటే నాతో గార్డెన్ సార్ ఎప్పుడు అబద్ధం చెప్పరు. సరే, అయితే ఈ క్యాట్రిడ్జ్ విషయం నిజమైతే అప్పుడు కంపెనీని కాల్చి బూడిద చేస్తా. అసలు కంపెనీ అంటే ఏమిటి? ఎందుకు అడుగుతున్నావు? తెలుసుకోవాలనుంది. కంపెనీ ఏం చేస్తుంది? వ్యాపారం. నీల్, మసాలా, అఫియం, ప్రేమ, నిజం, మర్యాద అన్నీ. కంపెనీ అసలు ఎవరు? మీ రామాయణంలో ఒక విలన్ ఉన్నాడు, అదే రావణాసురుడు, 10 తలలవాడు. అలాగే కంపెనీలో 1000 తలలు ఉన్నాయి. అన్ని తలలు అత్యాశతో నిండి ఉంటాయి. అదిగో ఇంకో అమ్మాయి. నాకేమనిపిస్తుందంటే వీళ్ళ కాదు చెప్పుకుంటే I said, stop it. మీకు సంబంధం లేని విషయం. మీరు మా వెనుక పడడం మానేయండి. బతుకున్న మనిషిని కాలుస్తారా? ఇలా చేస్తే మీరు శిక్షార్హులు. మీరు ఇందులో కలుపు చేసుకోవద్దు. ఇది మా పరంపర. ఇది మాది కూడా బాధ్యతే. ఎవరిదైనా ప్రాణం పోతుంటే చూడలేను. ఎదురైంది గార్డెన్ సార్, లేకపోతే మీకు మంచిది కాదు. ఓకే, నాకే ధమ్కి ఇస్తున్నావా? రా, తీసుకుని వెళ్ళి మరి చూద్దాం. ఖబర్దార్! ఎవరైనా సార్ మీద చెయ్యి ఎత్తితే గార్డెన్ సార్ మీరు వెళ్ళండి.
అయ్యో ఏంటి సార్ ఇది? అయ్యో వాళ్ళు గమ్ముకుంటారా? వదలరు సార్. ఈమె మీద ఎవరు చేయి వేయలేరు, ఇదే చట్టం. ఈమె బంధువులైతే ఈమెను చంపేస్తారు సార్. మనం ఈమెను జాగ్రత్తగా చూసుకోవాలి. బయటకు రా, ఇక్కడ నీకేం భయం లేదు, నిన్ను ఎవరు ఏమీ అనరు. వాళ్ళొస్తారు. ఎవరు? మా బంధువులు. ఓ యజమాని వినండి, నా భర్త చాలా పెద్ద జమీందారు, కోట్లకు అధిపతి. అయితే నా భర్త చాలా ముసలాయన. ఆయనకు ఎంత పెద్ద వయసున్న పిల్లలున్నారో తెలుసా? కానీ మా నాన్న అప్పు కట్టలేదని నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు అనారోగ్యంగానే ఉండేవాడు. నన్ను అస్సలు ఆడుకోనిచ్చేవాడే కాదు. నాకు భలే ఏడుపు వచ్చేది తెలుసా? మిమ్మల్ని కలవడానికి ఊరి పెద్ద వచ్చారు. నువ్వు లోపలికి వెళ్ళు, భయపడవద్దు. నా పరువు మీ కాళ్ళ ఉందండి. ఆ ఆడవారిని నాకు అప్పగించండి. ఎందుకంటే నువ్వు ఆమెను చంపాలి కాబట్టి. ఆమె భాగ్యంలో అది రాసింది. లేదు, నేను పంపను. ఏ విషయం మీకు అర్థం కాదు. అందులోనే ఎందుకు మీరు తలదూర్చుతారు? అది మీకు మంచిది కాదు. ధమ్కి ఇస్తున్నావా? ఒకవేళ ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయితే నిన్ను ఒక తుపాకీ గుండుతో కాల్చేస్తా. ఈస్ట్ ఇండియా కంపెనీలో జరిగే భ్రష్టాచారాన్ని మిస్టర్ రాఫోర్డ్, ఒక పార్సీ వ్యాపారి సూరజ్జీ దుకాణాన్ని తనిఖీ చేయడానికి వస్తాడు. Such everywhere. Look at this. Opium, sir. Fill the stock and arrest this man. Mr. Rafford, your man of high powers, which will be for few days. You must try to understand. I have dealings for years with the company officials. I have the deepest respect towards a gentleman. I am offering you 3,000 pounds on gold. You are trying to bribe me? ఇంత ధనమా అని ఆ ఆఫీసర్ రాఫోర్డ్ షాక్ అయిపోయాడు. అతను అసలు ఈ ఒపియం ఏ ఊరి నుంచి వస్తుందో కనుక్కోవాలనుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం ప్రకారం ఒపియం పండించడం, కొనడం, అమ్మడం నేరం. మీ ఊరి వారు చట్టానికి వ్యతిరేకంగా ఒపియం పండించారు, చట్టాన్ని ధిక్కరించారు. అందుకని మీ భూమిని మరియు ఆస్తులను జప్తు చేస్తున్నాము. ఇంట్లో మా తప్పే ఉంది సార్. మీరు చెప్పండి. మీరు చెప్పినట్లే పంట పండించమన్నారు, పండించాం. అమ్మమన్నారు, అమ్మమంటే అమ్మాం. అసలు ఇదంతా మాకేం తెలుసు సార్? మా భూమిని మా దగ్గర నుంచి లాక్కోవద్దు సార్. మేము ఎక్కడికి వెళ్తాం? ఎలా బతుకుతాం? వెళ్ళాం. ఏం చేస్తారు మీరు? Fire!
ఏమి ఆలోచిస్తున్నావు మంగల్? మా ఊరిలో కూడా ఇదే జరుగుతుందేమో. మన పని చాలా కష్టం మంగల్. మన పని బ్రిటిష్ హయ్యర్ అఫీషియల్స్ ఆర్డర్ ప్రకారం చంపడం. కెప్టెన్ సార్, శత్రువుని చంపడం సులభం, కానీ మన వాళ్ళని చంపడం. సిపాయిలు ఆర్డర్ని పాటించాలి, అదే మన కర్తవ్యం. In the investigation of me to the company, you have compromising senior officers and falsifying the farmers to grow opium. I know you are smuggling opium to China market. You have evidence? You wanted to go me to prison for you? ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు. ఒకవేళ నువ్వు నా మీద చేయి వేశావంటే నీకు ఏ గతి పట్టిస్తానంటే నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నిన్ను లండన్ పార్లమెంట్ దాకా లాక్కుపోతాను. నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నా. మీరు నాతో రండి. ఈ క్యాటరీలన్నీ ఆవు మరియు పంది కొవ్వుతో గ్రీస్ చేయబడ్డాయి. ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇదంతా నేను ఆంగ్లేయులు చెప్పడం వల్లే చేశాను. నేను కూడా ధర్మాన్ని నమ్మేవాడినే అన్నా. నేను హిందూ ముస్లింల ధర్మాన్ని గౌరవిస్తాను. వాళ్ళు అసలు ఇలా ఎందుకు చేశారు? ఆ తెల్లవాళ్ళు చౌకగా దొరికితే కాకి కొమ్మును కూడా ఉపయోగిస్తారు. మీరు నాకు అబద్ధం చెప్పారు. నేను మిమ్మల్ని నమ్మాను. మీరు నన్ను మోసం చేశారు. ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? నా కళ్ళతో ఇప్పుడే చూసి వస్తున్నాను. ఆ ఫ్యాక్టరీ, ఆవు మరియు పంది కొవ్వు, ఆ క్యాట్రిజెస్. ఇప్పుడు నన్ను ఎవ్వరూ తాకరు, నాతో మాట్లాడరు, నాతో ఎవరూ భోజనం చేయరు. అంతెందుకు, నేను చేస్తే నా శవానికి కూడా కొరివి ఎవ్వరు పెట్టరు. నేను ఇప్పుడు ఒక అంటరాని వాణ్ణి. మీరు అబద్ధం చెప్పారు. మంగల్, నిజంగా నాకు ఈ విషయం తెలీదు, నన్ను నమ్ము. మీరు మా భూమిని లాక్కున్నారు, మా ధర్మంతో ఆడుకున్నారు. ఇప్పుడు మా ఆత్మను కూడా కొనాలనుకుంటున్నారా? సార్, ఇప్పటిదాకా మీరు నా విధేయతని చూశారు. ఇప్పుడు నా కోపాన్ని చూడండి. మీరు చూడండి సార్, ఈ క్యాటరీజ్ ఎలా పేరుతుందంటే కంపెనీ కళ్ళు తిరిగిపోతాయి. మంగల్, మంగల్ ఆగు, నేను చెప్పేది విను, నన్ను నమ్ము, ప్లీజ్ నన్ను నమ్ము. మంగల్, మంగల్ ఆగు, నేను చెప్పేది విను, నన్ను నమ్ము, ప్లీజ్ నన్ను నమ్ము. మంగల్, నన్ను తాకొద్దు. మంగళన్నా, లేదు తాకొద్దు. నువ్వు అంటరానివాడివైతే నేను అంటరానివాడినే మంగల్. మేమందరం నీతోనే ఉంటాం. తెలియక చేసిన తప్పులు పరిగణించకూడదు. శాస్త్రాలలో కూడా ఇదే రాసి ఉంది. కెప్టెన్ గాప్టన్ తమపై అధికారులకు జరిగిందంతా వివరిస్తారు, కానీ అధికారులు వినడానికి సిద్ధంగా లేరు. కంపెనీ నష్టపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధంగా లేదు. మా సిపాయిలు చాలా నమ్మకస్తులు. మా సిపాయిలు మా ఆర్డర్ని తప్పక పాటిస్తారు. యు హ్యావ్ టు ఒబే మై ఆర్డర్, లేకపోతే ఇక్కడ మిమ్మల్ని అందరినీ చంపేస్తా. Dismiss, sir, or else it will become very serious. Dismiss. బేరక్పూర్లో బ్రిటిష్ సిపాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
ఈ నల్ల కుక్కలను కంట్రోల్లో ఉంచాలంటే రంగూన్ నుంచి ఎక్కువ మంది మన సిపాయిలను దించాల్సిందే. ये मेरा जहां, ये मेरा घर, मेरा आसिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ? ये मेरा जहां, ये मेरा घर, मेरा आसिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ? चीर के अंधेरे सूरज को ले आ यहाँ, बाटों की राहें मिले, कलियां बिछा दे वहाँ। चल तू मस्ती में चल, जाएगी मंजिल कहाँ? कल आने वालों को दे तेरे कदमों के निशान। इतिहास की शुरुआत आग से हुई, आग शक्ति है, आग चिंगारी है जिसे कोई बुझा नहीं सकता। जो बुराई पास आएगी जल जाएगी, जो पाप करीब आएगा जल जाएगा। तुम सब शोले हो, मशाले हो, जलते रहो, जलते रहो, जलते रहो। मेरा घर, मेरा आसिया, तेरा काम क्या है यहाँ? ये मेरा जहां, मेरा घर, मेरा आसिया, ये मेरी दुनिया, समझा क्या? चीर के अंधेरे सूरज को ले आया, कांटों की राहें मिले, कलियां बिछा दे वहाँ। चल तू मस्ती में चल, चल चल जाएगी मंजिल कहाँ? कल आने वालों को दे तेरे कदमों के निशान। इतिहास को बदला पहिए ने, पहिया घूमता है, दुनिया आगे बढ़ती है। तुम्हें भी एक दिन इतिहास बदलना है, देश को आगे बढ़ाना है। तुम सब आने वाले कल की सांसें हो, तुम सब आने वाले कल की धड़कन हो। तुम रुक नहीं सकते, थम नहीं सकते, चलते रहो, चलते रहो, चलते रहो। मेरा घर, मेरा आशियाना, तेरा काम क्या है यहाँ? ये मेरा जहां, मेरा घर, मेरा आशियाना, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ? चीर के अंधेरे सूरज को ले आया, बाटों की राहें मिले, कलियां बिछाते वहाँ। चल तू मस्ती में चल, जाएगी मंजिल कहाँ? आने वालों को दे तेरे कदमों के निशान। మంగల్, మన ఈ పోరాటాన్ని
దేశంలోని నలుమూలలా ఉన్న భారతీయ సిపాయిలతో కలిసి చేద్దాం. అందరికీ లేఖలు రాద్దాం. మనం ఎటువంటి షరతులు లేకుండా ఆంగ్లేయుల కోసం మన రక్తాన్ని చెందించాం. వారి కోసం దేశం గెలిచిచ్చాం. కానీ మనకు వాళ్ళు బదులుగా ఏమిచ్చారు? పేదరికం, బానిసత్వం, అవమానం. బేరక్పూర్లో మన హిందుస్థాన్ సిపాయిలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన ఈ తెగింపు చర్యలను తెలుసుకున్న మరాఠా దూతలు అక్కడికి వస్తారు. నేను పేష్వా నానా సాహెబ్ గారి దూత అజీముల్లా. ఇతను మరాఠా సేనాధిపతి తాంతియా తోపే. ఇక్కడికి రావడానికి గల కారణం మహారాజా పేష్వా నానా సాహెబ్ కంపెనీలతో తెగబడడానికి అన్ని రాజ్యాల రాజులను తయారు చేశారు. మీరు మాతో చేతులు కలుపుతారా? ఇటువంటి రాజులను, నవాబులను, రాజ్యాలను చాలానే చూసాంలే. మీరు అధికారంలో ఉన్నప్పుడు బాగా అమ్ముకుని తిన్నారుగా. నువ్వు ఎవరు? నేను ఒక సిపాయిని. కానీ ఈ సమయంలో అసలు మేమే ఏమైనా చేయగలం. ఈ బ్రిటిష్ వారు రాజులకు మధ్య, హిందువులకు ముస్లింలకు మధ్య తగాదాలు పెట్టి తమ పని తాము చేసుకుంటున్నారు. సరే, మీరంటారు కంపెనీ వాళ్ళని తరిమి కొట్టి మళ్ళీ మీ దగ్గర గులాములు ఉండాలా? ఇది ఒక స్వాతంత్ర సంగ్రామం, రాబోయే రేపటి కోసం. సరే, మేము మీతో కలుస్తాం. స్వాతంత్రం మనందరి లక్ష్యం. బెహరాంపూర్, రాణిగంజ్, ఇలాహాబాద్, కాన్పూర్, మీరట్, ఢిల్లీ, ఇక్కడ 3 లక్షల భారతీయ సిపాయిలు మరియు 40,000 ఆంగ్లేయ సిపాయిలు ఉన్నారు. ఒకవేళ ఒకే రోజు ఒకేసారి అందరం కలిసి ఈ ప్రాంతాలన్నింటిలో దాడి ప్రారంభిస్తే కంపెనీకి తలదాచుకోవడానికి ఒక గజం స్థలం కూడా ఉండదు. అయితే ఒక తేదీ కూడా ఖరారు చేద్దాం. ఆ రోజు యావత్ భారతదేశం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతుంది. 1 మే. ఆ రోజు యావత్ భారతదేశం మొత్తం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అమ్మా, ప్రమాదం! అమ్మా, మీరు వెంటనే ఈ భారతదేశం వదిలేసి వెళ్ళిపోండి. ఇక్కడ సిపాయిల తిరుగుబాటు మొదలైంది. ఇండియాలో ఈ నల్ల సిపాయిల వ్యవహారం శృతిమించడంతో ఆంగ్లేయ అధికారులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అదే సమయంలో ఆ బ్రిటిష్ వారికి ఒక శుభవార్త. అదే రంగూన్ రెజిమెంట్ ఏప్రిల్ 1 ఇండియాకు వస్తుందని. కానీ బ్రిటిష్ అధికారులు ఎట్లాగైనా భారతీయ సిపాయిల తలపొగరును దించి వారి దగ్గర ఉన్న తుపాకులను వెనక్కు తీసుకొని వారికి సహాయంగా ఉన్న సర్దారును ఉరి తీయాలని నిర్ణయించుకొని రెజిమెంట్ను వీలైనంత తొందరగా ఇండియాకు వచ్చేలా ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం విఫలం కాలేదు. వారు ఆశించిన విధంగానే సమయానికి ముందే రంగూన్ రెజిమెంట్ ఇండియాకు వచ్చింది. ఇది తెలిసిన మంగల్ పాండే కానీ మంగల్, మేము ఇంకా తయారు కాలేము. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. సమయం వచ్చింది. స్వాతంత్రం పొందడానికి, చంపడానికైనా చావడానికైనా మీ ఆయుధం ఎత్తండి, ఎదిరించండి, వెళ్ళండి. మీకోసం మీరు ఒక్కసారి పోరాడండి. రంగూన్ రెజిమెంట్ భారతీయ సిపాయిలకు తారసపడింది. అనంతమైన ఆ సైనిక దళం భయంకరం. రంగూన్ రెజిమెంట్ సమయానికంటే ముందే వచ్చేసింది. ఇంకా మనం ఏం చేయలేము. మీరు మీ ఆయుధాలను కింద పడేయండి, సరెండర్ అవ్వండి. ప్రతి దగ్గర విప్లవం మొదలైంది. మొత్తం భారతదేశం కన్ను మన మీద ఉంది. ఇప్పుడు నేను ఆయుధం కింద పడేస్తే యుద్ధం మొదలవ్వక ముందే ముగుస్తుంది. ఇంకిలాబ్ చచ్చిపోతుంది. ఇలా అవ్వకూడదు. ఇంకిలాబ్కి అవసరం మంగల్. ఈ ఇంకిలాబ్కి నెత్తురు కావాలి. అది నాదే కానివ్వండి. వెళ్ళండి, మన పోరాటాన్ని కొనసాగించండి. విరుచుకొని బ్రిటిష్ వాళ్ళ ముందు నిలిచి వారిని కుక్కల్ని కాల్చినట్టు కాలుస్తాడు. కానీ
రాక్షసుల్లాగా వస్తున్న వాళ్ళని చూసి వాళ్ళ చేతుల్లో నా ప్రాణాలు పోకూడదని తనని తానే కాల్చుకుంటాడు. మంగళ్ మంగళ్ ఏంటి ఈ పిచ్చి పని? ఇతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. అతని ఆరోగ్యం కుదుటపడిన వెంటనే అతనిని కోర్టుకు తరలిస్తారు. పాండే, నువ్వు తోటి సిపాయిలను కంపెనీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నావా? 29 మార్చిన జరిగిన ఈ కుట్రలో నీకు సహాయంగా ఎవరైనా ఉన్నారా? లేకపోతే నువ్వు ఆ రోజు ఉదయం ఎటువంటి డ్రగ్స్ అయినా తీసుకున్నావా? అంటే ఓపియం లాంటివి. అతని మౌనం అతని అంగీకారాన్ని తెలియజేస్తుంది. Here, so many officers were attacked by the accused. Mangal Pandey was hanged for mutiny and violence against his superior officers. Court is adjourned. నీ చివరి కోరిక ఏమిటి? చివరి కోరికలు నీ పూర్తి చేయలేదు, కానీ అది ఖచ్చితంగా పూర్తవుతుంది. The hangman, the rabbit. అతను మంగళ పాండేని ఉరితీయడానికి నిరాకరించాడు. మేము అతనికి నచ్చ చెప్పాము, భయపెట్టాము, బెదిరించాము, కానీ అతను పారిపోయాడు. You have him. Sir, అది నా డ్యూటీ కాదు. That's your duty. It's an order. Hey! నేను ఒక బ్రాహ్మణుని సార్, ఇది నా ధర్మానికి వ్యతిరేకం. Okay. You have him. Sure. Your order, my lord. అన్న పాండ్య నినాదం ప్రతి ఒక్క భారతీయుడి రోమాలను నిప్పపరుచుకునేలా చేసింది. ప్రజలు బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు. అదిగో ఉరి కొయ్యల ఉయ్యాలకు ఊగుతున్న ఆకారం, మూడు పదులు దాటనిదా పార్థివ శరీరం. ఉరి కొయ్యల ఉయ్యాలకు ఊగుతున్న ఆకారం, మూడు
పదులు పదులు దాటనిదా పార్థివ శరీరం నలువీధుల కూడలి పులి కంబాల మధ్యన ఆహాకారాల ప్రజల సందోహం నడుమా బహిరంగము ఉరిమూయల దూగుతున్నదెవ్వరు తెరచిన తన కనుపాపలు చెప్పదలుచుకున్నదే వేలాడే శవముల నిలువెల్ల దేశ పౌరుషం ప్రాణమంటే తృణమని ప్రకటించే మహాసాహసం ఎవ్వరిదా ఆవేశం ఎవ్వరిదా ధీరత్వం కంఠానికి తాడు బిగించాపినదెవ్వరి గుండె అతడే మన తొలి స్వతంత్ర వీరుడు మంగల్ పాండే వీరుడు మంగల్ పాండే స్వతంత్ర సంగ్రామంలో మొదటిగా వీరమరణం పొంది తర్వాత తరాల వారికి స్వాతంత్ర్యం కోసం పోరాడవలసిన ప్రేరణ కల్పించాడు ఈ మహానాయకుడు మంగల్ పాండే. He is the first freedom fighter of India, Mangal Pandey. Our 8th class Shafiq has done his character superbly. Shafiq, come forward. It was a super performance. Let us appreciate them with our 3 cheer of applause. They don't. Sushmant. My name is Shafiq. I am studying 8th class. My character name is Mangal Pandey. My name is Janvi Aditya. I am studying 6th class. My name is Ashraf Ali. I am studying 5th class. My name is Kartikeya. I am studying 6th class. I am Jagdish from 7th standard. My name is Moses. I am studying 8th class. My character name is Jeju. My name is Dhanush. I am studying 8th class. My character name is Servant. My name is Asghar Ali. I am studying 7th class. My name is Sahir. I am studying 6th class. My name is Neelash. I am studying 7th class. My character name is Rafford. My name is Subramaniam. I 8th class standard. My character name is Panditudu. My name is SK Kalim. I am studying 6th class. My character name is Sipai 4. My name is Puneet. I am studying 8th class. My character name is Shorabji. My name is Ahmad Ali. I am studying 8th class. My character name is Sipai number 2. My name is Hariharan. I am studying 6th class. My name is Siddhartha. I am studying 8th class. My character name is Sipai number 3. My name is Ravan. I am studying 8th class. My character name is Sipai number 5. My name is C.H. Dhanush. I am studying 6th class. My character name is Mangal Pandey. Pantulu. My name is Sujan. I am studying 7th standard. My character name is Sipai 1. My name is Danvi Kamala. I am studying 5th standard. My name is Rishta. I am studying 5th standard. My name is Richardra. I am studying 5th standard. My name is Ritu Kamisri. I am studying 5th standard. My name is Anya. I am studying 5th standard. My name is Wajiha. I am studying 5th standard. My name is Akash. I am studying 8th class. My character name is Hajimullah. My name is Nate. I am studying 9th class. My character name is Galton. My name is Ashik Lahi. I am studying 9th class. My character name is Ken. The students who performed the skit clear all the things, the tables, the flag,